గురించా మా పార్టీ గురించా నీ నీ దేని గురించి అడుగుతున్నావు? వస్తారు, వస్తాం. అవసరమైన దగ్గరికి మన గుంటూరు వెళ్ళారు కదా, నిన్న కడప వెళ్ళారు కదా, ఏంటి మనం మేము వచ్చి చూడమని వెళ్ళాం కదా. అలాగే ఇంకెక్కడికి అవసరం అయితే అక్కడికి వెళ్తాం, తప్పదు. మా బాధ్యత అది. ఓ ప్రతిపక్షంగా ఆ బాధ్యత చేసి తీరాలి. తీరకపోతే రాజకీయ పార్టీ కాదు. వస్తారు. మా పార్టీలో మేము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. అది మేము డిసైడ్ చేసుకుంటాం. అది మా పార్టీ కార్యక్రమం వేరు, ప్రజల కార్యక్రమం వేరు. ప్రజలుగా అకాల వర్షాలు, అకాల ఇవి కరువులు, కాటకాలు, వాటికి పార్టీకి సంబంధం. అదే ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వచ్చినా సీజనల్గా దానికి అటెండ్ అవ్వాల్సిందే. ఒక రాజకీయ పార్టీగా, బాధ్యత రాజకీయ పార్టీగా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇన్సిడెంట్కి వచ్చి ఆ పార్టీ ఆ ప్రాంతంలో నాయకులా, లేకపోతే జిల్లాల నాయకులా, లేకపోతే అగ్ర నాయకులా అనేది డిసైడ్ చేసుకుని వెళ్తుంటాం. అది చేయాలి. చేయకపోతే రాజకీయ పార్టీ కాదు, రాజకీయ పార్టీ బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తున్నాం మేము, అంతే. క్వార్టరీ ఏంటి? సరే ఆయన ఉన్నప్పుడు చెప్తే బాగుండేది. అది ఆయన ఉన్నప్పుడు అందరూ అదే అనేవారు. అదే క్వార్టరీ ఉంది అని, ఈయన కూడా క్వార్టరీలో ప్రథములు అనేవారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇంకోటి ఏంటి అలాగా. సరే, ఇవన్నీ కూడా అంటుంటారు, పోతుంటారు. అవన్నీ కూడా నేను అలాంటి వాటికి నేను సమాధానం చెప్పను. ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ లైక్ దిస్ ఇలాంటి ఇష్యూలకి నేను అవును. అందుకేంటంటున్నావు? జీఎంసీ ఏమైంది? ఉంది కదా. ఆయన మాట్లాడినా నువ్వు మాట్లాడుతున్నావు. ఏది కరెక్ట్ ఇద్దరులో? నాకు తెలియదు, మీరు చెప్పండి. నేను తరలించారు, వెళ్ళారు అనేది. తరలించడం అంటే పట్టుకొని తీసుకెళ్ళడం, వెళ్ళడం అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళడం. రెండిట్లో అదే రెండిట్లో ఏవి చూపెట్టారు టీవీలో? టీవీలో ఏవి చూపెట్టారు మీరు? బస్సు ఎక్కి తీసుకెళ్ళారా, లేకపోతే ఫ్లైట్ ఎక్కి వెళ్ళారా? అది కాదు. ఇంకోటి ఏంటంటే, ఏదేమైనా సరే ఒక మంచి ఆలోచనతో ఉంది, ఒక దృక్పథంతో ఉండి దగ్గర అయితే ఏదైనా చేయొచ్చు. ఒక దుర్మార్గం ఆలోచనతో